హాయ్ అండి అందరికీ. మన వీడియోస్ని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. ఈరోజు మనం పెసరపప్పుతో పానీపూరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. పెసరపప్పు నానబెట్టేసుకొని ఇలా కుక్కర్లో వేసుకొని 2 బంగాళదుంపలు, 2 టమాటాలు, అలాగే కొంచెం పచ్చిమిర్చి, వాటర్ యాడ్ చేసుకొని 2 విజిల్స్ వచ్చే విధంగా బాయిల్ చేసుకోండి. ఇలా బాయిల్ అయిన వాటిని నీళ్ళన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలి. అందరూ శనగలతోనే చేసుకుంటారు కదా, పెసరపప్పుతో ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇలా మ్యాష్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ మ్యాష్ చేయండి. చూసారా, ఈ విధంగా సరిపోతుంది. విజిల్స్ ఎక్కువ వస్తే మళ్ళీ మెత్తగా అయిపోతుందండి, అలా అవసరం లేదు. 2 విజిల్స్ అయితే బాగుంటుంది. ఇలా ఇలా ఉంటేనే బాగుంటుంది. ఒక ప్యాన్ తీసుకొని బటర్ యాడ్ చేసుకొని, బటర్ కరిగిన తర్వాత అలా మ్యాష్ చేసిన మిక్చర్ని దీంట్లో యాడ్ చేసుకొని, దీంట్లోకి కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి తగినట్టు కారం, ఆల్రెడీ కొంచెం పచ్చిమిర్చి వేసాం కదా, మీ టేస్ట్కి తగినట్టు చూసి కారం యాడ్ చేసుకోండి. దీని తర్వాత టేస్ట్కి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. పెసరపప్పుతో ఎక్కువ అందరూ శనగలతోనే కదా చేసేది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు దీంట్లో గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాం. తర్వాత చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇది చాలా హెల్దీ కూడా అండి, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి బయట పెట్టేవాటికన్నా ఇంట్లో ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి, చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. ఇలా అది బాయిల్ అయిపోయిన తర్వాత చింతపండు రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. చింతపండుని ఇలాగా బాగా పిండి ఆ వాటర్ని ఇలా స్ట్రైనర్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత పుదీనాకు, కొత్తిమీర, చిన్నులపాయలు, అల్లము, అలాగే కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకొని దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా స్ట్రైనర్లో వేసుకొని దీంట్లో వాటర్ పోసుకోవాలి. ఇది చూసారుగా, ఇలా వాటర్ రెడీ. పానీపూరి వాటర్ చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటే చాలా హెల్దీ కదా పిల్లలకి. అలాగే ఈ వాటర్లోకి కొంచెం బెల్లం, అలాగే టేస్ట్కి సరిపోయినట్టు సాల్ట్, ఇంక నేను ఏం యాడ్ చేయట్లేదు, ఇదే సరిపోతుంది. నాకు ఈ టేస్టే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అందరు చాట్ మసాలా అవి కూడా యాడ్ చేసుకుంటారు కదా, నిమ్మరసం. నేను అలా ఏం యాడ్ చేయలేదు. ఈ పానీపూరీస్ బయట మనకి రెడీమేడ్గా దొరుకుతాయి కదండి, అవి తీసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మన పానీపూరి రెడీ అయిపోయింది. ఎంత హెల్దీ టేస్టీ పెసరపప్పుతో మన పానీపూరిని టేస్ట్ చేద్దాం రండి. చూసారా, ఇలా ఆనియన్స్, కొత్తిమీరతో వేసుకొని ఇలా వాటర్ని తీసుకొని, వాటర్ కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ చేయండి ఒకసారి. ఇలా ఏమి యాడ్ చేసుకోకుండా మంచిగా బాగుంటుంది. ఇంట్లో పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది కదా, ఒకసారి ట్రై చేయండి. ఇంక టేస్ట్ చేసేద్దామా మన పానీపూరిని ఇప్పుడు. చూసారా, ఇలా హోల్ పెట్టుకొని అలా మిశ్రమంలోకి ముంచుకొని ఆ తర్వాత వాటర్లో డిప్ చేసి తింటే ఉంటుంది చూడండి, నోట్లో బ్లాస్టే. చాలా టేస్ట్ ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది, మా పిల్లలకి ఇంకా బాగా నచ్చింది. మమ్మీ బయట వాటికన్నా ఇంట్లోదే బాగుందని చెప్తున్నారు. టేస్ట్ అయితే సూపర్ అండి, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.